మా ప్రతినిధి శిల్పకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆ ఇల్లే, అదే సహస్ర ఇల్లు. అది అదిగో ఆ విషయం మీరు చూస్తున్నారు, అక్కడే జరిగింది. ఈ బాక్స్ లో మీరు చూస్తారు కదా, ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడే ఈ ఘటన జరిగింది. ఈ విషయం మీరు చూడొచ్చు, ఈ బాక్స్ లోని ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కానీ అప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జాగిలాలు అక్కడికి చేరుకున్నాయి. జాగిలాలు ఇక్కడికి చేరుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళాక ఆగిపోయాయి. జాగిలాలు అంటే ఇటు డాగ్ స్క్వాడ్ ఈ పక్కింట్లోని ఇరుగురు. ఇదే ఆ బిల్డింగ్ మొత్తం అంతా ఇక్కడికి డాగ్ స్క్వాడ్ చేరుకొని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. అక్కడ డౌట్ వచ్చింది పోలీసులకి. అక్కడి నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఎందుకు ఆగింది, ఎవరెవరు ఉండొచ్చు, ఇలా ప్రతి కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తుంటాయి, ఎవరు చేస్తుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటారా, ఒకవేళ చేస్తుంటే ఎందుకు చేస్తుంటారు, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే ప్రస్తుతం అసలు విషయం బయటకు వచ్చింది. అసలు గుట్టు రట్టయింది. ఈ ఇంటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళింది ఆర్టీవీ. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి రిపోర్ట్ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఆ రిపోర్ట్ కూడా ఆ రోజు మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఆ ఇంటి పక్కనే బిల్డింగ్ నుంచి ఆ ఇంటికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఆ బాలుడు ఎక్కడున్నాడు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి పవన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో పవన్, ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మరి ముఖ్యంగా ఆ గుర్రాన్ని, ఆ బాలుడిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా? రైట్ సచిన్, ఏదైతే ఇప్పటికీ స్టిల్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల తల్లిదండ్రులు ఇంకా లోపలనే ఉండడం జరిగింది. విచారణ నిమిత్తం వారిని అయితే లోపలనే ఉంచడం జరిగింది. సో బాలుడిని ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ ఏదైనా ఉద్ధృత వాతావరణం నెలకొంటుంది. పేరెంట్స్ కొంచెం ఆగ్రవేశంలో ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది, బంధువులు ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో కూడా పోలీసులు కొంచెం ఆలస్యం చేస్తుంటే కనపడతా ఉంది. ఒకవేళ పోలీసులు ఆ బాలుడిని ఏదైతే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారో లేకపోతే ఏసీపీ కమిషనరేట్ ఆఫీస్కి తీసుకెళ్తారా అనేది కొంచెం సస్పెన్స్గా మిగిలింది. ఏదేమైనా ఒకవేళ ఇక్కడే విచారణ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడికి తీసుకొచ్చి హాజరు చేసి బయటికి తీసుకెళ్తారంటూ కూడా చెప్తున్నారు అధికారులు. సో ఏ క్షణమైనా ఆ బాలుడిని ఇక్కడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా, ఒక సైకోలాగా, అంటే ఒక సినిమాలో చూపించేదానికంటే దారుణంగా ఒక బాలుడు, దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న బాలుడు అత్యంత క్రూరంగా, అమానుషంగా ఒక పసిపాపని చంపడం జరిగింది. ఒక్కసారి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల అక్కడ పరిస్థితి ఎలా ఉందో విజువల్స్ లో చూపించండి. విజువల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా విత్ కెమెరామెన్ సాయంతో, వీడియో జర్నలిస్ట్ సాయంతో? రైట్ ఏదైతే ప్రస్తుతం మనం కూకట్పల్లి పిఎస్ దగ్గర ఉన్నాం, చాలా ఉద్ధృత వాతావరణమే కనపడతా ఉంది. చుట్టూ కూడా జనాలతో కొంచెం హడావిడిగా కనపడతా ఉంది. ఇదంతా కూడా వెనకాల వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఆ బాలుడు ఇక్కడికి వస్తున్నాడనగానే, అంటే ఈ ఇష్యూ ఏదైతే తెలుగు రాష్ట్రాల వైజ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దిగులు పడుతూ బాధపడుతూ ఒక పసిపాపను చంపేశారు అన్న విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుండెల విషయాలు బాధపడుతున్నారు. సో ఒక నిందితుడు దొరికాడు, అతన్ని స్టేషన్ తీసుకొస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటా ఉన్నారు. బాలుడిని ఇక్కడ తీసుకొస్తారేమన్నట్టుగా ఇక్కడైతే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. పిఎస్ దగ్గర కొంచెం హై టెన్షన్ వాతావరణం కనపడుతుంది. పిఎస్ దగ్గర కొంచెం పోలీసులు అయితే మెయిన్గా పోలీసులు మఫ్కీలో ఉండడం జరిగింది. ఎక్కువ యూనిఫామ్లో కనపడడం లేదు. చాలామంది పోలీసులు అయితే మఫ్కీలో, అంటే నాన్ యూనిఫామ్లో తిరుగుతూ ఉన్నారు. సో ఒకవేళ బాలుని సడన్గా ఇక్కడ తీసుకొచ్చినా కూడా ఒక్కసారిగా వారి బంధువులు కానీ ఇంకెవరైనా మనుషులు అటాక్ చేయకుండా ముందు కస్టడీకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడే మఫ్కీలో పోలీసులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మనం పిఎస్ దగ్గర ఉన్నాం. లోపలనే ఏదైతే సాహస తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఉదయం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాడు 3rd ఫ్లోర్లో అయితే వాళ్ళని ఇంకా అక్కడే ఉంచడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అయితే లోపల జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ నిమిత్తం వాళ్ళని అయితే లోపలనే ఉంచడం జరిగింది. కింద ప్రతి ఒక్కరు కూడా వారి బంధువులు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా కింద ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ బాలుని, ఎప్పుడైతే ఆ నిందితుడిని ఏదైతే అంత కిరాతకంగా చంపాడో ఆ బాలుని పట్టుకున్నారు, పోలీసులు ఇక్కడ తీసుకొస్తున్నారు అనగానే ఇక్కడ అంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని, ఏదైతే ఆ బాలుడు ఇక్కడికి వస్తున్నాడు అనగానే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న పసిపాపని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి ఎలా ఉంటాడు, మనిషిలా ఉంటాడా, మృగమా ఉంటాడా అన్నంత ఇదిలో ఉన్నారు ప్రతి ఒక్క సమాజంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అయితే కూకట్పల్లిలో కొంచెం హై టెన్షన్ వాతావరణం అయితే కనపడతా ఉంది. ఏ క్షణమైనా
ఆ బాబుని 10వ తరగతి చదువుతున్న ఆ బాబుని ఆ నిందితుడిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది నచ్చింది. ప్రయత్నం చేయండి పవన్. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సహస్ర ఇంటి దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ఇంటికి ప్రస్తుతం కుటుంబ సభ్యులు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో జరిగిన అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ 10వ తరగతి ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే కనుక అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఏం జరిగింది అనేది కీలకమైన అప్డేట్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఫస్ట్ ఆన్ ఆర్టీవీ. మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్. మీరు చూస్తున్నారు బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సహస్ర కేసులో మిస్టరీ వీడింది. ఆ దుర్మార్గుడిని ఆ బాలుని పట్టుకోవడం జరిగింది. ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కీలకమైన టర్న్ తీసుకుంది. సహస్ర కేసుని ఛేదించారు పోలీసులు. ఇటు కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో మిస్టరీ వీడింది. సహస్రను చంపాడు 10వ తరగతి విద్యార్థి అంటూ కూడా వాళ్ళు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన ఉన్న బాలుడి నిందితుడిగా గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపేశాడు ఆ బాలుడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణ జరుపుతున్న నేపథ్యంలోని ఎవ్వరికీ అనుమానం రాకుండా మీడియా అక్కడే ఉంది. మీడియా అక్కడ రిపోర్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోని మఫ్టీలో వెళ్లారు అక్కడికి పోలీసులు. మరి ముఖ్యంగా ఆ కుర్రాన్ని విచారించిన క్రమంలో ఇంటి నుంచి మఫ్టీలో వచ్చిన పోలీసులు బైక్ మీద తీసుకువెళ్ళిపోతున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు బాలుడు అంటూ కూడా తెలుస్తోంది. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు. సహస్ర ఇంట్లో అంటే సహస్ర వాళ్ళ ఇంట్లో 80,000 రూపాయలు దొంగలించాడు ఆ బాలుడు. డబ్బు తీసుకుని వెళుతూ ఉండగా నిందితుడిని చూసింది సహస్ర. అదే ఆ ఘటనే తన పాలిట మృత్యువైంది. ఎప్పుడైతే డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా వాడిని చూసిందో వెంటనే వాడు భయపడిపోయాడు. దీంతో వెంటనే సహస్ర మీద దాడికి దిగాడు. దీంతో వెంటనే సహస్రను ఎంత దారుణంగా చంపాడంటే ఆ వృత్తాంతం వింటూ ఉంటే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఎంత దుర్మార్గంగా చంపాడు, ఎంత హేయంగా, ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత పైశాచికంగా చంపాడు అంటే బహుశా వాడు చిన్నపిల్లాడంటే మరి ఏదో చిన్నపిల్లాడు అనుకుంటున్నారేమో. 10th క్లాస్ స్టూడెంట్. అదిగో మీరు చూడొచ్చు, అదిగో బైక్ మీద తీసుకువెళ్తున్నారు కదా. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్నారు మఫ్టీలో ఉన్న పోలీసులు. అదిగో మీరు చూడొచ్చు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పోలీసు పహరాను కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు కూడా రెడీ అవుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ సిద్ధమవుతున్నాయి. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. లెట్స్ గో అక్రాస్ టు కూకట్పల్లి. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం కూకట్పల్లి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే నిందితుడిని ఇక్కడికి తీసుకొస్తున్నారు అనగానే ఒక్కసారి కూడా అందరూ అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా మీ విజువల్స్లో చూసుకుంటే పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఏ క్షణమైన వ్యక్తి బాలుడిని ఇక్కడ తీసుకొస్తారు, ఆ వ్యక్తిని, ఆ దుర్మార్గుడిని ఇక్కడికి తీసుకొస్తారని తెలిసినప్పుడే పోలీసులు అయితే సిద్ధంగా ఉండడం జరిగింది. లాఠీతో ఒకవేళ గుంపులుగా జనాలు ఏమైనా మోహరించినా వాళ్ళని చెదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రోడ్డుపైనే బేడాయించడం జరిగింది. ఏదైతే ఆ వ్యక్తిని ఆ కిరాతకుడిని, ఆ బాలుడన్నం కూడా ఆ మాటల్లో చెప్పలేము. అలాంటి దుర్ఘటన చేసిన ఆ వ్యక్తిని, ఏదైతే ఆ బాలుడు ఉన్నాడో అది మామూలు మనిషి మృగం అంటూ కూడా ఏదైతే స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా రైట్ ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే అంటే ఒక్కసారిగా గుంపు కూడకుండా ఒక తొక్కిసలాట కాకుండా పోలీసులు అయితే ముందుగానే చర్యలు తీసుకొని ఒక బందోబస్తు లాగా ఏర్పడడం జరిగింది. చుట్టూ ఏ క్షణమైనా కూడా ఆ నిందితుడిని ఇక్కడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూడా పోలీసులు అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా ఒకవేళ చుట్టాలు కానీ స్థానికులు కానీ ఎవరైనా ఇక్కడే నియర్ బై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నిందితుని కోర్టుకి అప్పచెప్పేంత వరకు పోలీసుల బాధ్యత కాబట్టి వారైతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. భారీ బందోబస్తు ఇక్కడైతే సిద్ధంగా ఉన్నారు. పోలీసులు అయితే ఏ క్షణమైనా కూడా బాలుని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చుట్టూ కూడా జనాలతో చుట్టూ కూడా జనాలతో నిండిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. హై టెన్షన్ వాతావరణం అయితే కనపడుతుంది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. ఏ క్షణమైన నిందితుడు ఈ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. ఒక పక్క థర్డ్ ఫ్లోర్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో, నా కూతురిని చంపిన నిందితుడు ఎవరు అంటూ కూడా గత 5 రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకి ఈ రోజుకి ఆ మిస్టరీ అయితే విడబోతూ ఉంది. కేవలం డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసిన ఆ దుర్మార్గుడు కాసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు పిఎస్లకి తీసుకురావడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి అయితే కూకట్పల్లి తీసుకురావడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు అయితే ఇప్పటికీ లోపలే ఉండడం జరిగింది. లోపల ఇక్బా
ఎప్పుడెప్పుడు ఆ నిందితుడిని మీ కళ్ళతో చూస్తాము, ఆ నిందితుడు ఎవడు, అంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు గుండెల విషయాల ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులకి ఈ రోజు ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. సహస్ర ఇల్లు, నిందితుడి ఇల్లు పక్క పక్కనే. రిమెంబర్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం అక్కడే ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప ప్రస్తుతం ఆ ఇళ్లను పరిశీలించారు. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప ప్రజెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకవైపు ఈ రోజు పోలీసులు ఛేదించారు. ప్రధానంగా సహస్ర వల్ల బిల్డింగ్ అనేది ఇది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లోనే ఒకవైపు ఆ బాలుడే హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు ప్రస్తుతం 10వ తరగతి చదువున్నట్టు కూడా తెలుస్తుంది. మైనర్ బాలుడు. ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ లో ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ కి వచ్చే ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం. ఎందుకంటే ఆ రోజు సిసి కెమెరాలో ఎలాంటి వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా దృశ్యాలు కూడా మనకు రికార్డు కాలేదు. దీంతో ఖచ్చితంగా జంప్ చేసే ఉంటారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. గత కొన్ని రోజులు కూడా అబ్బాయి పైన సస్పెక్ట్ చేశారు, కానీ ఎవిడెన్స్ కోసం ఇన్ని రోజులు హోల్లో పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ అబ్బాయిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు కావచ్చు, రెసిడెన్షియల్ లో ఉన్నట్టు పక్క బిల్డింగ్ లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. అత్యంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అంటూ కూడా, ఎందుకంటే రోజు కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళు అత్యంత దారుణంగా దాదాపు 17 కత్తిపోట్లు పొడిచినట్టు కూడా తెలిసింది. దీనికి గల కారణాలు ఏంటని కూడా ఈ రోజు ఒకవైపు తల్లిదండ్రులు సైతం విచారిస్తున్న ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ పక్క బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ జంప్ చేసి ఏదైతే పెంట్ హౌస్ ఉంటుందో పెంట్ హౌస్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా మొదటి నుండి కూడా డాగ్ స్పాట్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికే వచ్చి ఆగే. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్ ను కూడా పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ని వెరిఫై చేశారు. అక్కడ వెరిఫై చేసి ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఖచ్చితంగా ఆ అబ్బాయి అంటూ కూడా ఇన్ని రోజులు కూడా ఆధారాలు సేకరించారు. ఆ పక్క ఆధారాలతోని ఈ రోజు మఫ్టీలో వచ్చి పోలీసులు ఇద్దరిని కూడా పోలీసులు ఆ బాలుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మైనర్ బాలుడు అని కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు ఉంటారో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే రోజు కళ్ళ ముందటువంటి బాలుడు, రోజు కళ్ళ ముందటువంటి బాలికను అత్యంత దారుణంగా హత్య చేయడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు అందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సహస్ర కేసులో ఒకవైపు ఈ రోజు పోలీసులు ఛేదించారు. ప్రధానంగా సహస్ర వల్ల బిల్డింగ్ అనేది ఇది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లోనే ఒకవైపు ఆ బాలుడే హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు ప్రస్తుతం 10వ తరగతి చదువున్నట్టు కూడా తెలుస్తుంది. మైనర్ బాలుడు. ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ లో ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ కి వచ్చే ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం. ఎందుకంటే ఆ రోజు సిసి కెమెరాలో ఎలాంటి వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా దృశ్యాలు కూడా మనకు రికార్డు కాలేదు. దీంతో ఖచ్చితంగా జంప్ చేసే ఉంటారంటూ కూడా ప్రస్తుతం పోలీసు రైట్. అది శిల్ప, మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్ళారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే రిమెంబర్ ఆ రోజు రెండు ఇళ్లకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా వెళ్ళుండొచ్చు, అంశాలకు సంబంధించి రిపోర్ట్ అందించారు మా ప్రతినిధి శిల్ప. ఆ రోజు ఎగ్జాక్ట్ గా లొకేషన్ కి వెళ్ళి రిపోర్ట్ అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్ మరి కాసేపటి లైవ్ లోకి రాబోతున్నారు. రైట్. అంతకన్నా ముందు కూకట్పల్లికి సంబంధించి చాలా మంది, ఇన్ఫాక్ట్ నిన్న నేను బయటికి వెళ్తున్న సందర్భంలో చాలా మందిని అడగడం జరిగింది, కూకట్పల్లి ఇష్యూ ఏమైందన్నా, సహస్ర ఇష్యూ కన్నా కూకట్పల్లి ఇష్యూ అని అనేవాళ్ళు. సో అంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఎటువంటి సంచలనాత్మకంగా మారిందో సహస్ర కేసు. ఈ నేపథ్యంలో ఇటు యావత్ హైదరాబాదే కాదు, యావత్ తెలంగాణనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన కేసు ఇది. ఎప్పుడు వీడుతుంది అంటూ కూడా. ఎందుకంటే చిన్నారి ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కామెంట్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటో కూడా నేను వినిపించే ప్రయత్నం చేశాను. అంత చిన్న పిల్లాడు ఎలా చేస్తుంటాడు అనేది ఇక్కడ క్వశ్చన్ తెర మీద తీసుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బహుశా ఇన్వెస్టిగేషన్ ఇంకా డీపెన్ అవుతున్న కొద్దీ, ఇంకా లోతుగా విచారణ జరిగే కొద్దీ ఇంకేమైనా కొత్త విషయాలు, కొత్త కోణాలు వెలుగులోకి రాబోతున్నాయా? మరీ ముఖ్యంగా ఎందుకు చంపాడు? గతంలో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సహస్రతో ఎలా ఉండేవాడు? సహస్రకు అలాగే బాలుడికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయం ఇన్ ద సెన్స్ ఫ్రెండ్లీగా ఏమైనా మూవ్ ఆన్ అయ్యేవారా? ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం జరిగింది. అసలు పరిచయం ఉందా లేదా? ఒకవేళ పరిచయం ఉంటే ఏ స్థాయి పరిచయం అది? ఆ తర్వాత ఎటువంటి కమ్యూనికేషన్ ఉండేది? మరి ముఖ్యంగా సహస్ర కుటుంబంతో ఆ బాలుడికి సంబంధం ఉందా లేదా? పక్కపక్కనే ఉంటున్నారు కాబట్టి, ఇరుగు పొరుగున ఉంటున్నారు కాబట్టి ఎటువంటి రిలేషన్స్ ఉండేవి? దాంతోపాటు ఆ బాలుడికి ఇంకెవరైనా పరిచయం ఉన్నారా?
ఈ నేపథ్యంలోనే ఆ బాలుడి చేత ఎవరైనా చేయించే ప్రయత్నం చేశారా? కేవలం దొంగతనమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో డీటెయిల్ గా తెలిసే అవకాశం ఉంది. అసలు కారణం ఏంటి? అదిగో అదిగో మీరు చూడొచ్చు, ఫస్ట్ బాక్స్ లో నిందితుని పట్టుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ప్రస్తుతం దీన్ని